గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన కల్కి డైరెక్టర్, తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మెగాస్టార్. ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే మైండ్ బ్లోయింగ్ గా ఉంది కదా. కానీ ఇది నిజం అవబోతోంది. అది కూడా మరో జగదేక వీరుడు, అతిలోక సుందరి రేంజ్ సోషియో మైథాలజీ సినిమాతో. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. విశ్వంబర, బాబీ కొల్లి, శ్రీకాంత్ వదిలా ఇలా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఒక న్యూస్ మాత్రం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సునామీ సృష్టిస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి అండ్ నాగ్ అశ్విన్. అసలు ఈ కాంబినేషన్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు. చిరంజీవితో ఇంద్ర, జగదేక వీరుడు లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఈ మెగా ప్రొడ్యూసర్ ఇప్పుడు తన అల్లుడు నాగ్ అశ్విన్ ను రంగంలోకి దించుతున్నారు. నిజానికి మహానటి మూవీ తర్వాతే ఈ సినిమా రావాల్సింది. కానీ కల్కి కోసం ప్రభాస్ ప్రాజెక్టు ముందుకు రావడంతో ఇది వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ ఒక అదిరిపోయే మైథాలజీ సబ్జెక్ట్ ను చిరుకి వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయి. ఎందుకు ఈ సినిమాపై ఇంత హైప్ అంటే నాగ్ అశ్విన్ విజన్ మనం కల్కిలో చూసాం. పాత పురాణాలను ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో చూపించడంలో ఆయన మాస్టర్. ఇక మెగాస్టార్ గ్రేసు మరియు ఆయన డైలాగ్ డెలివరీకి ఇలాంటి మైథాలజీ సబ్జెక్ట్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు వేట మొదలైనట్టే. ప్రజెంట్ నాగ్ అశ్విన్ కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. చిరంజీవి కూడా తన చేతిలో ఉన్న 3 సినిమాలను కంప్లీట్ చేయాలి. ఇవన్నీ సెట్ అయ్యాక అంటే 2026 చివరిలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీకు స్మాల్ క్వశ్చన్. చిరంజీవి గారిని నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో దేవుడి క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారా, లేక సూపర్ హీరో క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. అలాగే మూవీ లేటెస్ట్ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.